డేటా సెంటర్స్ మీద జరిగే కొంత దుష్ప్రచారం గురించి మాట్లాడడానికి నేను ఉద్దండంలో డేటా సెంటర్ దగ్గరికి వచ్చేసరికి నేను గత రోజులుగా సోషల్ మీడియాలో మన విశాఖపట్నం ఎంపీ భరత్ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు క్లారిటీ ఇచ్చానని అనుకున్నారు ఆయన. చాలా మంది అనొచ్చు ఎయిర్పోర్ట్ వద్దు, ఎందుకంటే ఫ్లైట్లు వాడితే చాలా ఫ్యూల్ కన్జ్యూమ్ అవుతుంది, పర్యావరణం డ్యామేజ్ అవుతుంది. మనం అడవుల్లో ఎట్లా ఉండేవాళ్ళం అట్లా ఉండాలి సార్. అమెరికాని దృష్టిలో పెట్టుకొని 5 కిలోమీటర్ల దూరంలో జీవ వ్యవస్థ ఏది లేని ప్రాంతం సెలెక్ట్ చేసుకుని అక్కడ ఈ డేటా సెంటర్లు పెట్టి, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియా అయినా, నేషనల్ మీడియా అయినా, తెలుగు మీడియా అయినా సరే ఒక దగ్గర పెట్టండి, అందరినీ పిల్లండి. ఇది కావాలి, కానీ నాశనం చేస్తున్న అభివృద్ధి మాకొద్దు. పర్యావరణానికి ఇంపాక్ట్ ఏంటి అంటే 2 కారణాలు. ఒకటి, కొన్ని ల్యాండ్లో వాళ్ళు చెట్లు తీసేస్తున్నారు, ఎన్వైరన్మెంటల్ పర్మిషన్ లేదు అనేది ఒక దుష్ప్రచారం. 2, ఈ డేటా సెంటర్స్ రావడం వల్ల వేడి పెరిగిపోతుంది. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేదు అని ఎందుకు అంటున్నారు? అన్ని పర్యావరణ అనుమతులు వచ్చాయి కాబట్టి పర్యావరణ అనుమతులు లేవంటారు ఏంటి అన్నారు. ఆ పర్యావరణ అనుమతుల తాలూకా కాపీలన్నీ నేను తీసుకున్నానండి. అన్ని పర్యావరణ అనుమతులు పూర్తిగా నా దగ్గర కూడా ఉన్నాయి. కానీ పర్యావరణ అనుమతి ఏ కేటగిరీ కింద తీసుకోవాలో అది తీసుకోవాలా. పర్యావరణ అనుమతి చిన్న కుటీర పరిశ్రమకు ఉంటుంది చూసారో, B2 కేటగిరీ. ఆ B2 కేటగిరీ కింద పెట్టి ఇటువంటి విధ్వంసకరమైన ఒక ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు, రాకపోతే పరిశ్రమ పెట్టేటప్పుడు దానికి పర్యావరణ ప్రభావ అంచనాలు చేయాలి. అది చేయకుండా సామాజిక ప్రభావ అంచనాలు చేయాలి. ఇవేమీ చేయకుండా, ప్రజాభిప్రాయం సేకరణ లేకుండా దొడ్డిదారిని B2 అని చెప్పి కేటగిరీ కింద డిక్లేర్ చేసి, B2 అంటే ఏంటంటే 1,50,000 స్క్వేర్ మీటర్ల కంటే తక్కువ ఉన్న ప్రాజెక్టు, పర్యావరణం మీద ఏమాత్రం ప్రభావం ఉండని ప్రాజెక్టు, ఉట్టి షెల్ బిల్డింగ్స్కి. ఏదైనా పర్యావరణాన్ని ప్రభావితం చేసే ఏ రకమైన ఫ్యాక్టరీ అయినా సరే 1,50,000 స్క్వేర్ మీటర్లు దాటి ఉన్న ఏ ఫ్యాక్టరీ అయినా, లేఅవుట్ అయినా సరే కేంద్ర పర్యావరణ అనుమతులు కంపల్సరీ. అయితే దీని మీద సుప్రీంకోర్టు తీర్పు చాలా క్లియర్గా ఉంది. ఏమనంటే, ఏదైనా ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ వచ్చేటట్టయితే అక్కడ ఎన్ని ప్రాజెక్టులు వస్తారో అన్నిటికీ కలిపి పర్యావరణ ప్రభావం అంచనా వేయాలి. ఒకే ఇండస్ట్రీ అంటే గూగుల్ డేటా సెంటర్ ఒకటే 3 పెట్టినా కూడా ఆ 3 కింద ట్రీట్ చేయకూడదు, 1 కింద ట్రీట్ చేయాలి. వాటర్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాటర్ మనం ఒకసారి ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం ఇక్కడున్న ఫ్యాక్టరీసు, అంటే టౌన్షిప్స్, ఇండివిజువల్ హోమ్స్ అన్నీ కలుపుకుంటే ఇంచుమించు మనకి డిమాండ్ ఒక 470-480 MLD, అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. దాంట్లో ఇవాళ ఏంటి అంటే మనము ఆల్రెడీ ఒక 410 మిలియన్ లీటర్స్ పర్ డే సప్లై చేస్తున్నాము. మన జనాభా సంఖ్య పెరుగుతుంది, ఎక్కువ ఫ్యాక్టరీస్ విశాఖపట్నానికి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో జీవీఎంసీలో ఎక్కువ రీజన్స్ కూడా మనం కలుపుతున్నాము. ఇవన్నీ ఫోర్కాస్ట్ చేసుకుంటే 2026లో మనకి 25 లక్షల జనాభా ఉంటే ఇంచుమించు 2040కి 50 లక్షల జనాభా ఇక్కడికి వస్తారు. సో ఎక్కడి నుంచి ఈ భయాలు సృష్టిస్తున్నారో నాకైతే అర్థం అవుతుంది. నీటి సంక్షోభం ఉండదు, మనకి బోల్డ్ అంత నీరు వచ్చేస్తుంది. పోలవరం నుంచి అలొకేట్ అయిన ప్రతి టీఎంసీకి ఆల్రెడీ అలొకేషన్ ఉందండి. మనకి సర్ప్లస్ ఎక్కడ లేదు. అంటే ప్రజలకు ఇవ్వకుండా, నీళ్ళకి ఇవ్వకుండా ఇన్నాళ్ళ నుంచి పోలవరం గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళందరి నోట్లో సున్నం కొట్టి మనం పరిశ్రమలకు ఇస్తామంటే కుదరదు. పరిశ్రమలకు ఇవ్వండి, ఇచ్చేటప్పుడు దాని మీద చర్చ జరపండి. ఇగో మనకి ఇంత నీరు వస్తుంది, ఈ నీటిని ఇలా వినియోగిద్దాం అనుకుంటున్నాం, ఇంత మిగిలిందని నిన్న మీరు చెప్పిన కాకమ్మ లెక్కలు కుదరవండి, నిజమైన లెక్కలు కావాలి. చాలా ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది, పోలవరం వచ్చేస్తుంది కదా 2 సంవత్సరాల్లో, వచ్చిన తర్వాత ఇవ్వండి. ఇప్పుడు ఇవాళ నుంచి ఇది కట్టేస్తాం అది కట్టేస్తాం అంటే, మీరు గూగుల్ డేటా సెంటర్లో ఒకవేళ పోలవరం ఏదైనా కారణం వల్ల వర్షాలు రాలేదు, నీరు రాలేదు, మీరు గూగుల్ డేటా సెంటర్కి నీరు ఇవ్వరా? ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకుంటారా? మీకు వాళ్ళకున్న ఒప్పందం ఏంటి? పవర్ సప్లై మా ఇవాళ సిటీ అంతా కలిపి 1.5-2 గిగావాట్స్ కన్జ్యూమ్ చేస్తుంది. ఈ డేటా సెంటర్ ఒకటే 1 గిగావాట్ కన్జ్యూమ్ చేస్తే ఎట్లా అని ఇప్పుడు ఒకటే అడుగుతున్నానండి. మీరు ప్రపంచవ్యాప్తంగా చాలా వాటర్ ప్లానింగ్, వాళ్ళ పవర్ ప్లానింగ్ సరిగ్గా చేసుకోలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఎందుకు పనిష్ చేయాలి? చూస్తే చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో వాళ్ళు కొత్తగా ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్ కట్టట్లేదు. చాలా దేశాల్లో వాళ్ళ ఎనర్జీ మనం కట్టే స్పీడ్లో వాళ్ళు కట్టట్లేదు. మనం ముందుకెళ్తాము, వాళ్ళు వెళ్ళకపోతే మన ఎందుకు పనిష్ చేయాలి? ఎవడు వెళ్ళట్లేదు కాబట్టి నువ్వు కూడా ముందుకెళ్ళొద్దు, నువ్వు కూడా వెనకాల ఉండు అంటే ఇదేం ఆలోచన? గ్రిడ్ పైన భారం ఉండదు, ఎందుకంటే మనకు బోల్డ్ అంత కరెంట్ ఉంది, సర్ప్లస్ వచ్చింది, విండ్ పవర్ వచ్చింది, సోలార్ పవర్ వచ్చింది. ఎక్కడ వచ్చిందండి? ప్రస్తుతానికి ఏం లేవు. ప్రస్తుతానికి డేటా సెంటర్ వస్తే మన గ్రిడ్ మీద లోడ్ పడి మన గ్రిడ్ పనిచేయడం మానేస్తారు. దాన్ని మీరు ఎలాగ చెప్తారు? ఇది చాలా బోల్డ్ పవర్ సప్లై ఉందని అది చెప్పడానికి లేదు. డేటా సెంటర్ సైట్ లోపల వేడిగా అవుతుంది, కాదనట్లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్ ఉన్నాయి కదా, మీరు వెళ్ళి చూస్తే విదిన్ 100-200 మీటర్స్ ఎనర్జీ హీట్ తగ్గిపోతుంది. దాని తర్వాత ఇంకా వేడి అనేది ఎవరు నోటీస్ చేయలేరు, చెప్పలేరు. నెక్స్ట్ ఉష్ణోగ్రతలు
1 నుంచి 6 డిగ్రీల వరకు ప్రభావితం చేస్తాయని స్టడీస్ చెప్తున్నాయి. ఎక్కడ మన దేశ విదేశాల్లో జరుగుతున్న స్టడీస్ అన్నింటిలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏసీ ఉన్నా, ఒక జనరేటర్ ఉన్నా సౌండ్ రాదా? అవుట్డోర్ ఏసీ ఉంటే, ఒక జనరేటర్ ఉంటే సౌండ్ రాదా? ఇక్కడ ఉన్నది ఏంటి టెక్నాలజీ? లోపల చిప్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ చిప్స్ హీట్ జనరేట్ చేస్తాయి. ఆ జనరేట్ చేసే హీట్ని కూల్ చేయడానికి మనము ఏసీ వాటర్ వాడతాము. ఆ ఏసీ వాటర్ ఎనర్జీ బ్యాకప్ కోసము జనరేటర్ వాడతాము. దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్, ఏదో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఏం జరగట్లే. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఒక దగ్గర ఒక పరిశ్రమ వచ్చింది, ఆ పరిశ్రమ వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారు. దాని నుంచి మనం నేర్చుకొని ఇక్కడ అటువంటివి జరగకుండా చూడాలి. అమెరికాలో వర్జీనియాలో ఈ పరిశ్రమ వచ్చింది. 2008 నుంచి డేటా సెంటర్లు పెట్టడం ప్రారంభించారు. అక్కడ 2500 మెగావాట్స్ డేటా సెంటర్, అంటే 2.5 గిగావాట్స్ వచ్చేసరికి ఊర్లో ప్రజలందరూ తిరగబడి డేటా సెంటర్లు ఆపేమన్నారు. గృహిణులు తిరగబడ్డారు. ఎందుకు తిరగబడ్డారంటే మాకు నిద్ర పట్టడం లేదని. ఎందుకు నిద్ర పట్టడం లేదంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ఎక్కడైతే పెట్టారో మనోళ్ళలాగా పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు కూడా. స్కూల్ పక్కనే, ఇల్లు పక్కనే, చర్చిల పక్కనే ఎక్కడైనా పెట్టేసుకున్నాను. పెట్టిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి నిద్ర పట్టడం మానేసింది. చిన్న సౌండే గుయ్యమని వచ్చి గాలిలో ఉంటే అది 5 కిలోమీటర్ల వరకు ప్రభావితం చేస్తుంది. పక్షులు నిద్రపోలేదు, మనుషులు నిద్రపోలేదు, జంతువులు నిద్రపోలేదు. మనుషులకి, జంతువులకి అన్నిటికీ దూరంగా ఒక 5 కిలోమీటర్ల పరిధిలో ఏమీ లేకుండా చూసి అక్కడ పెట్టాలి. ఇంకో పాయింట్, ఇవాళ మనం సముద్రం దగ్గర ఎందుకు పెడుతున్నాము అంటే, ప్రపంచవ్యాప్తంగా చాలామంది రికమెండ్ చేసేది సముద్రం దగ్గర పెడితే సీ వాటర్ని కూడా మీరు కన్వర్ట్ చేసుకుని దాన్ని కూడా కూలింగ్ కోసం వాడుకోవచ్చు అని. సో ఇవాళ మీరు అనేక దేశాల్లో, మీరు మిడిల్ ఈస్ట్లో చాలా దేశాల్లో, ఇజ్రాయెల్, ఇవాళ మన దేశంలోనే బాంబేలో ఒక పెద్ద డీసాలినేషన్ ప్లాంట్ కడుతున్నారు. మనం కూడా విశాఖపట్నంలో డీసాలినేషన్ ప్లాంట్ మీద ఇవాళ స్టడీ చేస్తున్నాం. డీసాలినేషన్ అంటే ఏంటి? సముద్రపు నీళ్ళని తీసుకుని దాన్ని మనము కన్వర్ట్ చేసి దాంట్లో ఉప్పు మిగతా అన్ని తీసేస్తే అది ఫ్రెష్ వాటర్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే వాటరు అయిపోతుంది, లేకపోతే సిటిజన్స్కి వాటర్ ఉండదు అనేది కంప్లీట్గా దుష్ప్రచారం. అలాగే డీసాలినేషన్ వల్ల ప్రమాదం ఏంటంటే, డీసాలినేషన్ చేయడం వల్ల బ్రెయిన్ అని చెప్పి అంటే చిక్కటి ఉప్పు మళ్ళీ సముద్రంలోకి వెళ్తుంది, ఉప్పు నీరు. అది వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మత్స్య సంపద నాశనం అవుతుంది, మత్స్యకారులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇటువంటిది ఏదైనా పెట్టేటప్పుడు నగరానికి కొద్దిగా దూరంలో పెట్టండి, మత్స్యకారుల నివాసాలకు కొద్దిగా దూరంలో పెట్టండి, వాటన్నిటిని అంచనా వేయండి. ఆత్మనిర్భర్ భారత్, మన సొంత కాళ్ళ మీద నిలబడి ఇంకొకరి మీద ఆధారపడకూడదని. ఇప్పుడు ఏఐ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 6గురిలో ఒకరు ఆల్రెడీ ఏఐ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు మన రాష్ట్రంలో ఇవాళ ఏదో విధంగా ఏఐ వాడుతున్నారు. ఎస్ ఆర్ నో? మీరే ఆలోచించుకోండి. మీ డేటా, మీ స్పీడు, మన దేశంలో డేటా సెంటర్ ఉంటే మనకు ఉండే సెక్యూరిటీ ఏంటి? మన డేటా ఇంకో రాష్ట్రంలో లేదా ఇంకో దేశంలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ స్పీడు, కాస్ట్, సేఫ్టీ. మన డేటా ఎక్కడో ఐర్లాండ్లోనో ఎక్కడో యుఎస్లోనో ఉంటే ఫస్ట్ ఇంటర్నెట్లో అది అక్కడ దాకా వెళ్ళి రావడం వల్ల మనకి కొంత టైం పడుతుంది, అది యాక్సెస్ చేయడానికి మనకి కాస్ట్ పెరుగుతుంది. సో డేటా సెంటర్స్ మీరు అడ్డుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఏమని ప్రశ్నించాలి? డేటా సెంటర్స్ రెస్పాన్సిబుల్గా చేయండి, ప్రజలకి ఇబ్బంది పడకుండా చేయండి, పర్యావరణానికి డ్యామేజ్ జరగకుండా చేయండి, ఇవన్నీ కరెక్ట్. రాజకీయ నాయకులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించి డబ్బు ఖర్చు పెట్టి రాజకీయ నాయకులు అయ్యారు, సంతోషం అవ్వండి. కానీ పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమంలో మాత్రం మీరు ఎవరైనా తప్పు చేస్తే ఎవరిని నేను వదిలే సమస్య లేదు. నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు ₹1 పవర్ సప్లై చేస్తానన్నారు. ₹1 పవర్ సప్లై చేస్తే ₹4 ఎవరికి భరిస్తారు? మీరు భరించే పరిస్థితుల్లో రాష్ట్రం లేదు కదా. నెక్స్ట్ దేశాలన్నీ కూడా ఇది వద్దన్నప్పుడు, వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మన దేశానికి వస్తున్నప్పుడు మనం ఇంత ఇన్సెంటివ్స్, అప్ఫ్రంట్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదండి, అన్లెస్ మీకు ఏదో కిక్ బ్యాక్ ఉంటే తప్ప.